హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి వాటి మీనింగ్తో పాటు జాబ్ రోల్స్ కూడా క్లియర్గా నేర్చుకుందాం. ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఏ జాబ్ రోల్ ఎంచుకోవాలి, ఎన్ని రకాల జాబ్ రోల్స్ ఉంటాయి, వాటిలో మనకి ఏది మ్యాచ్ అవుతుంది అనేది ఈజీగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, గ్రోత్ అనేది చాలా స్పీడీగా ఉంటుంది, ఎందుకంటే చాయిస్ మనది ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి. రైట్, చూద్దామా మరి. ముందుగా కార్పొరేట్ అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ ఇది చూద్దాం. ఇందులో అసలు ఇది కార్పొరేట్ స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ అనేది ఏంటి? ఇది ప్రొఫెషనల్ వర్క్ ప్లేస్ అన్నమాట. ఓకే, దీంట్లో ఏముంటాయి? రూల్స్ ఉంటాయి, సెట్ ఆఫ్ రూల్స్ అనేవి ఉంటాయి. ఓకే, మామూలుగా మిగతా వాటిలో అలా కాకుండా ఇందులో రూల్స్ అనేవి ఉంటాయి. ఆ రూల్స్ ని మనం ఏం చేయాలి? ఫాలో అవ్వాలి. ఎస్ఓపి అవన్నీ కూడా ఉంటాయి. అండ్ దీనిలో హైరార్కీ సిస్టమ్ అనేది ఉంటుంది. అంటే లోవర్ లెవెల్ నుంచి, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి, ఎంట్రీ లెవెల్ నుంచి పై స్థాయి వరకు ఎలా ఉంటాయి అనేది ఉంటుంది అనమాట. దీంట్లో కొన్ని ఫార్మల్ ప్రొసీజర్స్ అనేవి ఉంటాయి. వాటిని మనం ఒక్కొక్కటిగా మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, సో కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి? ఓకే, ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయటం అనమాట. ఇది ఎలా ఉంటుంది? మీడియం నుంచి లార్జ్ వరకు ఉంటుంది అనమాట. ఓకే, సో జూనియర్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, సీనియర్ మేనేజర్స్ ఉంటారు, సిఇఓస్ ఉంటారు, అలా పై లెవెల్స్ కి అనేది ఉంటారనమాట. ఇక్కడ ప్రొఫెషనలిజం అనేది కంపల్సరీ. కొందరికి లేదా ప్రొఫెషనలిజం అంటే ఇష్టం ఉండదు. ఓకే, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మాట్లాడటం కానీ, డ్రెస్సింగ్ కానీ, ఓకే అలా ఉంటుంది. చదువు అలాంటిది సంబంధం లేకుండా వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏముంటుంది? ప్రొఫెషనలిజం ఉంటుంది. అంటే ఆ యొక్క కంపెనీకి, ఆ కంపెనీలో ఏవైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటిని ఆ విధంగా ఖచ్చితంగా ఆచరించాలన్నమాట. ఓకేనా? అది మన గ్రూమింగ్ కావచ్చు, ఓకే అటైర్ కావచ్చు, మన లాంగ్వేజ్ కావచ్చు, ఓకే అండ్ ద వే వి స్పీక్, వి కమ్యూనికేట్ అది కావచ్చు, కమ్యూనికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా కరెక్ట్ గా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అనమాట. కంపెనీ పాలసీస్ ఉంటాయి, దానికి కట్టుబడి ఉండాలి, టార్గెట్స్ ఉంటాయి, రీచ్ అవ్వాలి, ఇలా ఉంటాయన్నమాట. అండ్ ఈ ఫార్మల్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? దీంట్లో ఈమెయిల్, అంటే ఈమెయిల్ రైటింగ్ అనేది రావాలి కదా, మరి ఇంగ్లీష్ మీద పట్టు ఉండాలి. ఓకే, ఈమెయిల్ రైటింగ్ రావాలి. నెక్స్ట్ మీటింగ్స్ అటెండ్ అవ్వాలి, మీటింగ్స్ ని లీడ్ చేయాలి, రిపోర్ట్స్ తయారు చేయాలి, ఇలాంటివన్నీ జరుగుతాయి. అయితే ఎగ్జాంపుల్ గా ఇవి ఎక్కడెక్కడ జరుగుతూ ఉంటాయి? ఐటీ కంపెనీస్, బ్యాంక్స్, ఎంఎన్సీస్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే మరి ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో మీరు వర్క్ చేయాలనుకుంటే వీటన్నిటికీ కూడా మనం ఏం కావాలి? రెడీ అవ్వాలన్నమాట. ఓకే, ఈ యొక్క స్కిల్స్ అన్ని మనలో ఉండేలా, ఓకే అండ్ దాంట్లో ఆ వర్క్ మనము బాగా చేయగలిగేలా మనం ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో మంచి పేరు, ప్రతిష్ట, పైసా అన్ని బాగుంటాయి అన్నమాట. ఓకేనా? రైట్. అండ్ దీంట్లో ఏముంటాయో చెప్పుకున్నాం కదా, ఎస్ఓపి అనేది కూడా ఉంటుంది, అంటే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. అంటే దాంట్లో ఎవరెవరి రూల్స్, ఎవరెవరి రోల్ ఏంటి, ఆ రోల్ కి వాళ్ళు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అనేది క్లియర్ గా డిఫైన్ చేసి ఉంటుందన్నమాట. ఓకే, ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇప్పుడు ఈ యొక్క ఏంటి కార్పొరేట్ స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ లో ఏమవుతుంది? లాగిన్ టైం అనేది ఒకటి ఉంటుంది. అది 9 AM కావచ్చు, 8 కావచ్చు, 6 కావచ్చు, వాట్ ఎవర్. ఓకే, అండ్ డైలీ మీటింగ్స్ అటెండ్ చేయాలి. ఓకే, అండ్ మీరు మేనేజర్ కి రిపోర్ట్ చేయాలి. ఓ డ్రెస్ కోడ్ ఉంటే దాన్ని ఫాలో అవ్వాలి. అండ్ కేపీఐ అంటే ఇప్పుడు మీరు మీ వర్క్ ని మీరు ఎలా ఎంతవరకు బాగా చేస్తున్నారు అనేది ఇండికేటర్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. వాటిని మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ మీది మీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ మీరు ఇస్తారు. ఓకే, అండ్ మీ మేనేజర్ ఏం చేస్తారు? మీరు ఎలా చేస్తున్నారు అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే, అలాగా అవుట్ ఆఫ్ 5 రేటింగ్ అనుకోండి. ఓకే, మీరేం ఇస్తారు? ఓ నేను బాగా చేస్తున్నాను, 5కి 5 ఇచ్చుకుంటారు. కానీ మీ మేనేజర్ ఏం చేస్తారు? నిజంగా మీరు అంత 5 రేటింగ్ ఇవ్వగలిగేలా చేస్తున్నారా అనేది ఆయన రివ్యూ చేసేసి ఆయన ఇండికేటర్ అనేది ఆయన ఇస్తాడనమాట. ఓకే, దట్ ఈస్ ఓకే.
రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి ఇవన్నీ కూడా అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ లో, కస్టమర్ సర్వీస్, ఆపరేషన్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్, హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా కేపీఐస్, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ లో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓ రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఏం చూద్దాం, జాబ్ రోల్స్ చూద్దాం. మనం కార్పొరేట్ స్ట్రక్చర్ ఎన్విరాన్మెంట్ దాని మీనింగ్ ఏంటి తెలుసుకున్నాము. ఓకే, ఇప్పుడు ఏం చూద్దాం మనము జాబ్ రోల్స్ దీంట్లో ఏవేవి ఉంటాయి. మన టాప్ నుంచి కనుక చూస్తే ఏముంది, సిఇఓ. ఇక అంతకు పైన ఇంకేముంటుందండి, రైట్, సిఇఓ. ఓకే, మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ రోల్స్. ఈ మేనేజ్మెంట్ ఏదైతే రోల్స్ ఉన్నాయో దాంట్లో సిఇఓ ఉంది, సిఓఓ ఉంది, సిఎఫ్ఓ ఉంది, జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ఇవన్నీ కూడా దీని కేటగిరీలో వస్తాయి, మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ రోల్స్ లో వస్తాయి. దాని తర్వాత స్థాయి ఏంటిది, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సపోర్ట్ రోల్స్. అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన రూల్స్ ఇవన్నమాట. ఓకే, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, ఆఫీస్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఎంట్రీ ఆపరేటర్. నెక్స్ట్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ హెచ్ఆర్, అంటే హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్. అండ్ హెచ్ఆర్ అండ్ ట్రైనింగ్ సంబంధించిన ఏంటి, హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ ఉంది, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ మేనేజర్ ఉంది, టాలెంట్ అక్విజిషన్ స్పెషలిస్ట్. ఈ రోల్స్ అనేవి హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్ లో ఈ డిపార్ట్మెంట్ లో వస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్ లో ఇవి. అయితే ఇప్పుడు ఇక్కడ మీరు ఏదైతే డిగ్రీ చేశారో, అంటే బ్యాచిలర్స్ డిగ్రీ కావచ్చు, మాస్టర్స్ డిగ్రీ కావచ్చు, ఏవైతే చేశారో అండ్ దానికి తగ్గ స్కిల్స్ ఏవైతే మీకు ఉన్నాయో, మీ యొక్క గోల్, మీ యొక్క అంబిషన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఏం చేస్తారు, మీరు ఈ యొక్క రోల్స్ ని అనేది ఎంచుకుంటారనమాట. ఓకేనా, అలాగా. ఇక సేల్స్ అండ్ మార్కెటింగ్ లో ఈ రోల్స్ ఉన్నాయి, రైట్. కొందరికి చాలా ఇష్టం ఉంటుంది సేల్స్ అండ్ మార్కెటింగ్, కొందరికి అస్సలు ఇష్టం ఉండదు, సేల్స్ అబ్బో అంటారు. ఓకే, సో అలాగనమాట. సో ఆపరేషన్స్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సప్లై చైన్ మేనేజర్, ఇలా మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనేది ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఐటీ అండ్ టెక్నికల్ రోల్స్, దీంట్లో ఐటీ మేనేజర్, సాఫ్ట్వేర్ డెవలపర్, ఓకే, డేటా అనలిస్ట్, సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్, ఇవి ఉంటాయి. నెక్స్ట్ అలాగే కస్టమర్ సర్వీస్ అండ్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్, టెక్నికల్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ కంప్లయన్స్ అండ్ లీగల్. సో లీగల్ డిపార్ట్మెంట్ అనేది కూడా సెపరేట్ ఉంటుంది, లీగల్ అడ్వైజర్, కంప్లైన్స్ ఆఫీసర్, ఇలాగా. సో ఇలా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉన్నాయన్నమాట. అయితే మనం ఎక్కడి నుంచి, ఇక్కడి నుంచి. ఓకే, సో కొందరికి ఏముంటుంది, తనకు ఏవైతే స్కిల్స్ ఉన్నాయో దానికి ఏ రోల్ మ్యాచ్ అవుతుందో అలా ఎంచుకుంటారు. మరికొందరు ఏం చేస్తుంటారు, ఏ రోల్లో ఎక్కువ పైసలు వస్తాయి, ఎక్కువ శాలరీస్ వస్తాయి, ఎక్కువ ప్యాకేజెస్ ఉన్నాయి, ఓకే అనేది అలా చూస్తారు. ఓకే, మరికొందరు ఏం చూస్తారు, డిమాండ్ చూస్తారు. ఓకేనా, రకరకాల. మరికొందరు గ్రోత్ చూస్తారు. ఇలా వాళ్ళ 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 పర్స్పెక్టివ్ లో ఏం చేస్తారు, ఆ యొక్క రోల్ ని అనేది ఎంచుకుంటూ ఉంటారన్నమాట. ఓకేనా, సో దిస్ ఈస్ వాట్ అబౌట్ కార్పొరేట్ అండ్ స్ట్రక్చర్డ్ ఎన్విరాన్మెంట్ మీనింగ్ అండ్ జాబ్ రోల్స్ రెండు చూసాం మనం. ఓకే, వీటి మీరు స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు, రైట్. లేకుంటే నేను ఈ ఫైల్ అనేది నేను మీకు అటాచ్ చేస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, రైట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.